శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాం. 6 ఏప్రిల్ 2025 నుంచి 12 ఏప్రిల్ 2025 వరకు గల కాలానికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ముందుగా గ్రహస్థితులు. మీన రాశిలో బుధ, శుక్ర, శని, రవి, రాహు 5 గ్రహాల సమ్మేళనం జరుగుతూ ఉంది. ఇక గురువుగారు వృషభ రాశిలో ఉన్నారు. చంద్ర, కుజులు ఇద్దరు కర్కాటక రాశిలో ఉన్నారు. కుజుని యొక్క నీచ భంగం జరుగుతూ ఉన్నది. అలాగే కేతువు గారి యొక్క స్థితి కన్యా రాశిలో ఉంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి మాత్రమే కన్యా రాశిలోకి వచ్చి ఉన్నది. అయితే శని గారి యొక్క దృష్టి వృషభ రాశి గురువు గారి మీద పడుతూ ఉంది. అయితే గురువు గారి యొక్క స్థితి దాదాపుగా చివరికి వచ్చేసింది, 28 డిగ్రీల్లోకి వచ్చేసింది. కాబట్టి ఇక అంతగా శనిగారి ప్రభావం చూపించబోదు. ఇది తెలియచెప్పదగ్గ విషయము. అలాగే గురువు గారి యొక్క దృష్టి కేతువు మీద పడుతూ ఉన్న కారణం చేత ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉండడము, దాన ధర్మాలు ఎక్కువగా చేయడము, శుభకార్యాలలో ఎక్కువగా పాల్గొనడము ఇత్యాదివన్నీ ఉంటూ ఉంటాయి. అలాగే ఇక కుజుని దృష్టి కానీ 4వ దృష్టి అయినా, 7వ దృష్టి అయినా, 8వ దృష్టి అయినా ఇక రాసుల మీదనే పడుతున్నాయి తప్ప ఏ గ్రహాల మీదనూ కుజుని యొక్క దృష్టి పడబోవడం లేదు. అలాగే గురువు గారి 7వ దృష్టి గాని, 9వ దృష్టి గాని కేవలం రాసుల మీదనే పడుతున్నాయి. అలాగే శని గారి యొక్క 10వ దృష్టి ధనస్సు రాశి మీద మాత్రమే పడుతుంది. అయితే శని గారు ఇన్ని గ్రహాలతో కలిసి ఉండడం గాని, కేతువు మీద దృష్టి పెట్టడం గాని ఇవి కొంచెం మానసికమైన ఒత్తిడికి దారి తీసేటటువంటి పరిస్థితులు కనబడబోతున్నాయి. అయితే శని గారి యొక్క స్థితి రవి రాహు కలయికతో ఉంది, బుధుని యొక్క కలయికతో ఉంది. చర్మ వ్యాధులు ఉండడం గాని, అలాగే పితృవంశ దోషాలు ఉండబోవడం గాని, మానసిక ఒత్తిడి పెరగబోవడం గాని, స్త్రీలతో సమస్యలు ఉండబోవడం గాని ఇలాంటివన్నీ కూడా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే జలతత్వపు రాశిలో ఈ గ్రహాల యొక్క కలయిక జరుగుతూ ఉన్న కారణం చేత 5 గ్రహాలకి కొంచెం ఇబ్బందులు ఎలా ఉంటాయంటే దేశకాలమాన పరిస్థితుల మీద ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. వ్యక్తుల మీద అంత ప్రభావంగా ఉండకపోవచ్చు, కానీ వ్యక్తిగత జీవితంలో ఎవరికి వారికి చిన్నపాటి పరిహారాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటూ ఉంది. ఇక ఈ పరిహారాలు ఏమిటి అనేది మనం ఏ రాశికి ఆ రాశికి తెలియచెప్పుకుందాము. అలాగే రాశుల యొక్క ఫలితాలు తెలియచెప్పుకుందాం. మకర రాశి. మకర రాశి వారికి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏలినాటి శని వెళ్ళిపోయింది. శుభ్రంగా నిన్న మొన్నటితోనే మళ్ళీ తిరిగి వీరికి కొత్త జీవితము, అలాగే చాలా శుభకరమైనటువంటి పనులు. ఇప్పటి వరకు గురువు గారి యొక్క దృష్టి ఉన్న కారణం చేత అత్యద్భుతంగా ఉంది. ఇప్పుడు శని గారి యొక్క సంచారము ద్వితీయం నుంచి తృతీయంలోకి వెళ్ళిపోవడం వల్ల మరింత అద్భుతంగా ఉంది. ఇది చెప్పదగినటువంటి సూచన. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి, ఆత్మస్థైర్యం పెరుగుతుంది, చిరకాల కోరిక నెరవేరుతుంది, బంధుమిత్రుల యొక్క ఆదరణ పెరుగుతుంది. అలాగే పెద్దలని బాగా మీరు సంప్రదిస్తూ ఉంటారు, వారి యొక్క నిర్ణయాలు అడుగుతూ ఉంటారు, వారికి సేవ చేస్తారు. ఎన్నో విధాల మీకు మానసిక సంతృప్తి జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా ఇప్పుడు తృతీయ స్థానం వల్ల మీకు ఏర్పడుతున్నటువంటి శుభాలు. అలాగే పంచమ స్థానంలో గురువు గారి యొక్క సంచారము చాలా అత్యద్భుతంగా ఉంటున్న కారణం చేత ఇటు పంచమము బాగుంది, ఇటు తృతీయము బాగుంది. 7వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం కూడా చాలా బాగున్న కారణం చేత మీకు ఈ 3 రాసుల్లోనూ కూడా అధికమైనటువంటి ఫలాలు వచ్చేస్తున్నాయి. ఈ 3 రాసుల నుంచి అత్యద్భుతంగా ఉంటోంది. కుజుని యొక్క నీచ భంగం కూడా జరుగుతూ ఉన్నది కదా. ఇక్కడ మాతృవర్గ రీత్యా బాగుంటుంది, అన్నదమ్ముల రీత్యా బాగుంటుంది, బంధువర్గ రీత్యా బాగుంటుంది, కుటుంబ రీత్యా బాగుంటుంది, అలాగే సంతాన రీత్యా అమోఘంగా ఉంటుంది. ఇక ఏవైనా రుణభారాలు ఉన్నాయా అంటే రుణభారాలన్నీ కూడా తీరిపోతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి. మాతృవర్గ రీత్యా చాలా చాలా బాగుంది. ఊహించని విధంగా లాభాలు వస్తాయి. దైవ కార్యాలు చేస్తారు, పుణ్యకార్యాలు చేస్తారు, పుణ్య నదులలో స్నానం చేస్తారు. అలాగే విశేషమైనటువంటి పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన.
అలాగే యజ్ఞాలు యాగాలు చేయడానికి చాలా ఉత్సాహం చూపిస్తారు. సన్మాన సత్కారాలు అందుకుంటారు. ఒకటేమిటి, జీవితంలో ఎన్ని విధాలుగా మీరు పైకి రావాల్సి ఉన్నదో అన్ని విధాలుగా కూడా మీరు అభివృద్ధిలోకి వస్తారు. శని రాహులు ఇద్దరూ కూడా తృతీయ స్థానము, గురువుగారు పంచమ స్థానము. ఇంకేం కావాలండి? 3 పెద్ద గ్రహాలు అత్యద్భుతమైనటువంటి స్థానాలలో ఉంటూ అధికమైనటువంటి శుభ ఫలాలను ఇస్తూ ఉంటే జీవితంలో మీరు సాధించలేనిది అంటూ ఏమి లేదు. అంత బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి వేరే ఇంకేమైనా మార్పులు వచ్చాయా అంటే ఇంక ఏమి మార్పులు, శుభకరమైన మార్పులు రాలేదు. చంద్రుని యొక్క స్థితి నవమ స్థానంలోకి వచ్చి ఉన్న కారణం చేత ఇక అంతగా శుభ ఫలితాలు అయితే ఇక్కడ చంద్రుని వల్ల రావట్లేదు. కాబట్టి ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ మిగతా గ్రహాల యొక్క ఫలితాలు అత్యద్భుతంగా ఉన్న కారణం చేత ఉత్తమమైన స్థితికి వెళ్తారు, ఉన్నతమైన స్థితికి వెళ్తారు. ధనానికి లోటు లేకుండా ఉంటుంది. అలాగే కుటుంబం యొక్క పరువు ప్రతిష్టలు, ఐకమత్యము ఇవన్నీ కూడా చాలా చాలా పెరుగుతాయి. మీ వ్యక్తిగత జీవితంలో మీకు ఊహించని విధంగా మంచి మార్పులు వస్తూ ఉన్న కారణం చేత అద్భుతమైన భవిష్యత్తు మీ ముందర ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మకర రాశి వారికి అన్ని విధాలా కూడా ఇంకా కలిసి వచ్చే కాలమే. ఇది గుర్తు పెట్టుకోవాలి. ఒకసారి నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి రోజుకి. అలాగే ఒక్కసారి తైలాభిషేకం చేయించండి శని గారికి. ఇక అన్ని విధాలా మీకు మనశ్శాంతి పెరుగుతోంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః.